వెల్కమ్ టు 9 వైబ్స్. ఆ బీజేపీ ముఖ్య నేత ఐ వాంట్ టు ఫాలో అంటున్నారా? ఆ పార్టీ అయ్యేదేదో సొంత పార్టీ వాళ్ళని కూడా కాకుండా రాజకీయ ప్రత్యర్థుల్ని ఫాలో అవ్వాలనుకుంటున్నారా? వీళ్ళు అయితే కిక్కేముంటుంది, మన రేంజ్కి తగ్గట్టుగా ఏకంగా సీఎం రేవంత్ రెడ్డినే అనుకరిద్దాంలే అని అనుకుంటున్నారా? కాలం కర్మం కలిసొస్తే రేవంత్ లాగే తాను ఏదో ఒక రోజున సీఎం అవ్వొచ్చని కలలు కంటున్నారా? ఇంతకీ ఎవరా లీడర్, ఏంటాయన కదా? పోగొట్టుకున్న చోటనే వెతుక్కోమన్నది పెద్దల మాట. కానీ అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో ఇది వర్కౌట్ కాదన్నది కొందరు రాజకీయ నేతల మాట. అందుకు తగ్గట్టే వాళ్ళ వ్యూహాలు వ్యవహారాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. గెలిచినా ఓడినా ఒకే నియోజకవర్గాన్ని పట్టుకుని వేలాడే నేతల సంఖ్య తగ్గిపోతుంది. ఇక్కడ పోగొట్టుకున్న దాన్ని ఎక్కడో వెతుక్కుందామంటూ పరుగులు పెట్టే పొలిటీషియన్స్ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలో కొందరు సీనియర్స్ సైతం ఇప్పుడు ఇదే రూట్లో వెళ్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన చాలా మంది నేతలు లోక్సభ బరిలో దిగేందుకు తహతహలాడుతున్నారు. అందులో బీజేపీ సీనియర్ లీడర్ ఈటెల రాజేందర్ ముందు వరుసలో ఉన్నారట. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్తో పాటు గజ్వేల్లో కూడా పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయారు ఈటెల. ఇప్పుడైనా లోక్సభ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నారు. మల్కాజిగిరి ఎంపీ టికెట్ మీద గురిపెట్టిన రాజేందర్ దానికోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడే ఎక్కువ మందికి డౌట్స్ వస్తున్నాయట. పోటీ చేస్తే గీస్తే తన సొంత నియోజకవర్గం ఉన్న కరీంనగర్లో చేయాలి, లేదంటే గజ్వేల్లో ఉన్న మెదక్ ఎంపీ సీట్లో పోటీకి దిగాలి. మరి ఆ రెండింటినీ కాదని మల్కాజిగిరి కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారనేది క్వశ్చన్. ఆ రెండింటి పరంగా చూసుకున్న కరీంనగర్లో పార్టీ సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు కాబట్టి ఆ సీట్ అడగకపోవడంలో అర్థం ఉంది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గజ్వేల్లో ఉన్న మెదక్ను ఎందుకు ఎంచుకోలేకపోతున్నారు? మెదక్ వద్దు మల్కాజిగిరి ముద్దు అని ఎందుకు అంటున్నారన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో ఉన్నారు పరిశీలకులు. అదే సమయంలో ఈటల సీఎం రేవంత్ రెడ్డి బాటలో నడుస్తున్నారా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయట. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో ఓడిపోయాక 2019 లోక్సభ ఎలక్షన్స్లో కొడంగల్తో ఏమాత్రం సంబంధం లేని మల్కాజిగిరి లోక్సభ సీటులో పోటీ చేసి గెలిచారు రేవంత్. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. తాజా ఎన్నికల్లో తిరిగి కొడంగల్ నుంచే గెలిచి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఈ సీక్వెల్ని సెంటిమెంట్ దృష్టిలో ఉంచుకుని ఈటెల రాజేందర్ కూడా చాలా ముందు చూపుతో మల్కాజిగిరి ఎంపీ టికెట్ కోసం పట్టుబడుతున్నారా అన్న సందేహాలు వస్తున్నాయట. రేవంత్కు వర్కౌట్ అయినట్టు తనకు కూడా ఈ సెంటిమెంట్ పనిచేస్తుందని మాజీ మంత్రి భావిస్తున్నారా అన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయట. మల్కాజిగిరిలో గెలిచాక రేవంత్ రెడ్డి స్టార్ తిరిగిపోయింది. అందుకే ఇప్పుడు ఈటల కూడా మల్కాజిగిరి నుంచి గెలిచి తన ఫేట్ని మార్చుకోవాలనుకుంటున్నారా? ముందు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పీఠం ఎక్కేసి ఆ తర్వాత టైం కలిసొస్తే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే సీఎం కుర్చీ కూడా ఎక్కేయాలనుకుంటున్నారా అన్న చర్చ పార్టీ వర్గాల్లోనే జరుగుతుందన్నారు. ప్రస్తుతానికి మల్కాజిగిరి ఎంపీ టికెట్ తనకు కన్ఫర్మ్ అని ఈటల ఆశగా ఉన్న అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. మరి అధిష్టానం ప్రకటించే లిస్టులో మల్కాజిగిరికి ఈటల పేరు ఉంటుందో లేదో చూడాలి. మరి ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ ఆన్ 9 వైబ్స్.